శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్సైట్ results.bse.ap.government.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ ఛానల్ అయినటువంటి మన మిత్రాలు మరి ముఖ్యంగా డిజీ లాకర్ యాప్స్ ద్వారా కూడా విద్యార్థులు రిజల్ట్ను చెక్ చేసుకోవచ్చు. ఇక త్వరలో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించినటువంటి తేదీలతో పాటుగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ని కూడా ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. మరి ముఖ్యంగా దాదాపు ఈ ఇయర్ 6 లక్షలకు పైచీలకు విద్యార్థులు కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ను రాయడం జరిగింది. ప్రతి సబ్జెక్టులో 35% కూడా పాస్ పర్సంటేజ్గా తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో 35% మార్కులు సాధించినటువంటి విద్యార్థులు మాత్రమే పాస్ అయినటువంటి వారిగా పరిగణిస్తారు. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు మాత్రం ఆందోళన మొదలైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా రిజల్ట్ను అనౌన్స్ చేయనున్నారు. results.bse.ap.government.in లో చెక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రోల్ నెంబర్తో పాటుగా హాల్ టికెట్ నెంబర్ ఏదైనా ఒకదాన్ని దాంట్లో మెన్షన్ చేసి సబ్మిట్ ఆప్షన్ని కూడా ప్రెస్ చేయవలసి ఉంటుంది. దీన్ని PDF రూపంలో కూడా పొందేటువంటి అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఆందోళనలో ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. సో రిజల్ట్ ఏ టైం వరకు విడుదలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది? పూర్తి అప్డేట్స్ అంటే 11ంటికి ఈరోజు 11 గంటలకు విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారిక ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా విద్యార్థులు అంటే ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల విషయంలో ఎక్కడా కూడా ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే విధంగా ముఖ్యంగా అంటే ఈ వెబ్సైట్లు కానీ అంటే చాలా వరకు కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు వెబ్సైట్లు కొంత అంటే స్ట్రక్ అయిపోయేటువంటి అవకాశం, హ్యాంగ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం ఎక్కడ రాకుండా చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ రిజల్ట్స్ కి సంబంధించి అంటే కొంత విద్యాశాఖలో కొన్ని కీలక మార్పులు కూడా అంటే ఈ వాట్సాప్ లో తీసుకురావడం కానీ లేదంటే డిజీ లాకర్ వంటి వాటిలో తీసుకురావడం కానీ అంటే గతంలో మనకు చూస్తుంటే ఫైబర్ నెట్ ద్వారా కూడా టీవీలో కూడా రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం మరింత అప్డేట్ అయ్యి ఈ మెటా సేవలను ఎప్పుడైతే వినియోగించుకుంటున్నారో ఇది కొంత విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అటు ముఖ్యంగా మొన్న విడుదల చేసినటువంటి ఫలితాలు కానీ ఈ ఫలితాలు కానీ అంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో విద్యారంగంలో అంటే నారా లోకేష్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి మరి అంటే ఈ రోజు మొన్న ఇంటర్ రిజల్ట్స్ పరంగా చూస్తే చాలా వరకు కూడా బెటర్ గానే కనపడ్డాయి. ఈ ముఖ్యంగా ఈ ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి అలాగే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ కి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది వెంకట? ఎందుకంటే తప్పులు తడక మరి పొరపాట్లు చోటు చేసుకోకుండా విద్యాశాఖ ఏ విధంగా పగడబందిగా ఏర్పాట్లు చేసింది అనుకోవచ్చు ఈ ఇయర్ సంబంధించి? అంటే ఈ రిజల్ట్ కి సంబంధించి ముఖ్యంగా ఈ మెటా సేవ అనేది చాలా ఈజీగా మనం చూసుకోవడానికి హాల్ టికెట్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా విద్యార్థులకు ప్రాబ్లం లేకుండా ఉండేందుకు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాట్సాప్ లో ఇప్పటికే చాలా వరకు కూడా సేవలు ఈ దేవాలయాలకు సంబంధించి కానీ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కానీ ఇలా చాలా వరకు కూడా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి మరి దీనికి సంబంధించి ఎలా అనేది అంటే ఇప్పుడు మొన్న ఇంటర్ రిజల్ట్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాలేదు టెక్నికల్ గా, మరి ఈ రోజు ఎలా ఉంటుందనేది చూడాలి. సో ఓవరాల్గా ఎప్పటి వరకు మొత్తం ఫినిష్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడచ్చు? ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా మంది విద్యార్థుల రిజల్ట్ రాకముందే ఇంటర్ కాలేజెస్ 10th క్లాస్ విద్యార్థుల వేటను కూడా మొదలుపెట్టిన సిచ్యువేషన్స్ ఏపీ వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. సో ఈ కోవలు అంటే సాధారణంగా ఇప్పుడు కొన్ని కాలేజీలు అడ్మిషన్లు కూడా ఆల్రెడీ అంటే ఎగ్జామ్స్ అవ్వకముందే అడ్మిషన్లు కూడా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి రిజల్ట్స్ కి సంబంధించి మాత్రం కొంత కాలేజీలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకూడదు అనేది కూడా కొంత కాలేజీలు కూడా జాగ్రత్తగా వెళ్తున్నాయి అనే మాట కూడా వినపడుతుంది. మరి రిజల్ట్స్ తర్వాత పరీక్ష ఎలా ఉంటుందనేది చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించనున్నారు. ప్రధానంగా అధికారిక వెబ్సైట్ అయినటువంటి results.bse.ap.government.in లో ఫలితాలను ప్రకటించనున్నారు. మరి ముఖ్యంగా మన మిత్ర వాట్సాప్ ద్వారా డిజీ లాకర్ యాప్స్ ద్వారా కూడా విద్యార్థులు రిజల్ట్ను చెక్ చేసుకోవచ్చు. అయితే దీన్ని రిజల్ట్ ప్రకటించిన తర్వాత అతి త్వరలోనే
రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ తేదీలు కూడా ఉండనున్నాయి. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా ఏపీ విద్యాశాఖ రిలీజ్ చేయనుంది. ప్రధానంగా ఈ సబ్జెక్ట్స్లో ఎంత పర్సంటేజ్ రాబోతుంది, ప్రధానంగా విద్యార్థులు సాధిస్తున్నటువంటి ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెరిగేటువంటి అవకాశం కనబడుతుందా, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అదేవిధంగా సప్లిమెంటరీకి సంబంధించినటువంటి తేదీలను కూడా విద్యాశాఖ ఈ రోజే రిలీజ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మరోవైపు వారికి రావాల్సినటువంటి సబ్జెక్ట్లో కొంతవరకు వ్యత్యాసం ఏదైనా కనబడితే రీకౌంటింగ్ తేదీలకు కూడా రీవెరిఫికేషన్ కూడా అవకాశాన్ని కల్పించింది. 10th క్లాస్ కాకుండా ఇంటర్ డిగ్రీలో మాత్రమే ఉండేటువంటి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఈసారి 10th క్లాస్లో కూడా కనిపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా విద్యార్థులు దాదాపు 6,40,900 పైచిలకు విద్యార్థులు ఈరోజు చాలా ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారి మనసు చాలా ఆందోళనగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. వారికి వచ్చినటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కొంతవరకు ఉత్కంఠ కూడా పెరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని కీలకమైనటువంటి వెబ్సైట్ల ద్వారా కూడా రిజల్ట్ను చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. మరి ముఖ్యంగా ఉదయం 11 గంటలకు వన్స్ రిలీజ్ అయిన తర్వాత కొంతవరకు ట్రాఫిక్ ఎక్కువగా పడేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు వెబ్సైట్ల మీద. కాబట్టి మధ్యాహ్నం లేదా సాయంత్రం రాత్రి వరకు క్లియర్ కట్గా కూడా రిజల్ట్ను చెక్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక్కసారి రిజల్ట్కి సంబంధించినటువంటి లింక్స్ పనిచేయకపోతే ఆల్టర్నేట్గా అనేక ఆప్షన్లు కూడా కనబడుతున్నాయి. మళ్ళీ ఒకసారి ట్రై చేయడం లేదా సింపుల్ ట్రబుల్ షూటింగ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లలో కూడా ట్రై చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మరోసారి అధికారిక వెబ్సైట్ అదేవిధంగా పార్ట్నర్ లింక్ను కూడా ఉపయోగించేందుకు కూడా రిజల్ట్ను మనం చెక్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. result.bsc.ap.government.in ప్రధానంగా చెక్ చేసుకునేటువంటి పరిస్థితి. మరో ఆప్షన్ కూడా కనబడుతుంది, SMS ద్వారా రిక్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా SSC స్పేస్ మీ హాల్ టికెట్ నెంబర్ను కూడా 55352 కూడా పంపితే వెంటనే SMS ద్వారా కూడా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం. దీంతో పాటుగా IVRS ఫోన్ కాల్ ద్వారా కూడా రిజల్ట్ను డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఎయిర్టెల్తో పాటుగా BSNL వోడాఫోన్ లాంటివి కూడా ప్రధానంగా రిజల్ట్ను ఈ విధంగా అనౌన్స్ చేస్తున్నటువంటి వైనం. దీంతో పాటుగా డిజీ లాకర్ ద్వారా కూడా రిజల్ట్ను చెక్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా bse.ap.లింక్తో కూడా దీన్ని డిజీ లాకర్ యాప్లో ఏపీ SSC మార్కు షీట్ను ఆటోమేటిక్గా లింక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపు ఈ రోజు స్టెప్ బై స్టెప్ ప్రయత్నం చేసిన తర్వాత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. మరోవైపు ఎవరైతే తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్నారో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ తేదీలు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి దానికి కూడా ఆస్కారం ఉండదు. మరోవైపు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. యూటీవీ ప్రత్యేకంగా తల్లిదండ్రులను మరి ముఖ్యంగా విద్యార్థులను ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కేవలం ఎగ్జామ్స్లో మాత్రమే ఫెయిల్ అయ్యారు, జీవితంలో ఫెయిల్ కారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి, తమతో పోలిస్తే పక్కన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయనేటువంటి ఆందోళన కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనబడేది. ఇలాంటి పరిస్థితులు లేకుండా తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఆసనమవుతుంది. ఆల్మోస్ట్ 10th క్లాస్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. స్కూల్ లెవెల్ కంప్లీట్ చేసుకొని ఇంటర్ కాలేజ్ లెవెల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు అత్యంత జాగ్రత్త వహించాల్సినటువంటి సందర్భం కూడా ఈ రోజు కనబడుతుంది. దీంతో పాటుగా సెలెక్ట్ చేసుకునేటువంటి కాలేజ్ కూడా చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు జీవితాన్ని మార్కులు శాసించవు, విద్యార్థుల జీవితాన్ని పాస్ ఫెయిల్ శాసించదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి, ఆందోళన చెందొద్దు. గతంలో జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్లో తప్పులు తడక వల్ల లేదా ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో చాలా మంది విద్యార్థులు ఆందోళన బాటతో పాటుగా ఆత్మహత్యలకు ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తెలంగాణలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదురైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. యూటీవీ ప్రత్యేకంగా తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తుంది, విద్యార్థులపైన ఒత్తిడి అస్సలు తీసుకురావద్దు. పాస్ ఫెయిల్ని పక్కన పెట్టేసేయండి, మీ పిల్లలకి మీరు తోడుగా నిలవండి, మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకునే విధంగా ధైర్యాన్ని చెప్పండి. తమతో పోలిస్తే వేరే వారికి ఎక్కువ మార్కులు వచ్చాయనేటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. భవిష్యత్తు చాలానే ఉంది విద్యాపరంగా. మొత్తం మీద ఏపీ SSC పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించనున్నారు. ప్రధానంగా అధికారిక వెబ్సైట్లను ఒక్కసారి మనం పరిశీలిస్తే result.bsc.ap.government.in ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మన మిత్ర అనేటువంటి వాట్సాప్ ద్వారా, LEAP ద్వారా, డిజీ లాకర్ యాప్స్ ద్వారా విద్యార్థులు రిక్వెస్ట్ చేసుకుని రిజల్ట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రధానంగా 3 తేదీలను కూడా ఏపీ విద్యాశాఖ ప్రకటించనుంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఈ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ప్రకటించనుంది ఏపీ విద్యాశాఖ. మొత్తం మీద చూడాలి ఈసారి పాస్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందో.